హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. ఏపీ ఈఏపీ సెట్ 2025లో భాగంగా చాలామందికి ఎక్కువ డౌట్స్ ఉన్నాయి. అందరిలో కల్లా ఎక్కువ డౌట్ ఏంటి అంటే ర్యాంక్ కార్డు పరంగా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మెయిన్ ర్యాంక్ అని, లోకల్ ర్యాంక్ అని, జెండర్ ర్యాంక్ అని ఇలా ఉన్నాయి. మేము ఏ ర్యాంక్ కన్సిడర్ చేయాలి, అసలు ఈ ర్యాంక్స్ ఏంటి అని అడుగుతున్నాను అనమాట. సో దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక ర్యాంక్ కార్డ్ చూపిస్తాను చూడండి. మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళ ర్యాంక్ కార్డ్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి హైడ్ చేసాము. ఓన్లీ ర్యాంకు కింద లోకల్ ర్యాంక్ ఇవన్నీ తీసుకున్నాం. వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ముందుగా అసలు ఇవి ఏంటి అని డిస్కస్ చేద్దాం. వాటి తర్వాత వీటి గురించి అడుగుతున్న డౌట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మీకు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ర్యాంక్ కార్డ్ కనిపిస్తుంది కదా. ఎంత చూపిస్తుంది? 23,181 కనిపిస్తుంది. అంటే 23,181 మెయిన్ ర్యాంక్ అది. ఓకే, ర్యాంక్ ఇన్ ఫిగర్ అని చూపిస్తుంది. ఓకే, ర్యాంక్ ఇన్ వార్డ్స్ కూడా ఉందన్నమాట. అయితే మీకు ఇక్కడ ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి ఏంటి అనేది పైన వెయిటేజ్ కనిపిస్తుంది. ఆ వెయిటేజ్ వెళ్ళేసింది. కింద చూసినట్లయితే పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా అని ఉంది. ఎంత ఉంది? లోకల్ ఏరియా పరంగా 16,575 ఉందన్నమాట. అంటే ఈ 16,575 ర్యాంక్ ఏంటి అంటే వీళ్ళు ఏయూ కేటగిరీ పరంగా, అంటే ఏయూ పరంగా వీళ్ళ ర్యాంక్ వచ్చేసరికి 16,575. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ ర్యాంక్ 23,181 అవగా 16,575 ర్యాంక్ వచ్చేసరికి మనకి లోకల్ ఏయూ ర్యాంక్. అండ్ అదేవిధంగా ఈ ర్యాంక్ కార్డ్ ఫిమేల్ ర్యాంక్ కార్డ్ అనమాట. సో లోకల్ పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా ప్లస్ జెండర్ ఫిమేల్ ఓన్లీ. అంటే మనకి ఫిమేల్ పరంగా తీసుకున్నట్లయితే వీళ్ళకి 6,799 ర్యాంక్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ. ఓకేనా, ఓన్లీ కేటగిరీ కన్సిడర్ చేస్తున్నాను. వీళ్ళు ఏ కేటగిరీ? బీసీడీ కేటగిరీ. సో ఈ కేటగిరీ పరంగా వీళ్ళ ర్యాంక్ 4,468. క్లియరా? అండ్ పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ ప్లస్ జెండర్ ఫిమేల్ ఓన్లీ. అంటే వాళ్ళ కేటగిరీ, వాళ్ళ జెండర్, ఫిమేల్ అన్నీ తీసుకోగా వీళ్ళకి వచ్చిన ర్యాంక్ 1,710. సో ఇవి ర్యాంక్స్ అనమాట. సో ముందుగా వీళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటంటే 1,710 వచ్చింది కదా, సారీ అండి, 1,710 వచ్చింది కదా, నాకు విటీపీలో వస్తుందా, ఎస్ఆర్ఎంఈపీలో వస్తుందా, లేదంటే జేఎన్టీయూలో వస్తుందా, ఓయూలో వస్తుందా అని అడుగుతున్నారు. సో ఈ 1,710 అనేది ఓన్లీ మీకు సంబంధించిన లోకల్ ఏరియా, కేటగిరీ ప్లస్ జెండర్ పరంగా వచ్చిన ర్యాంక్ అనమాట. సో మీకు వస్తుందా అంటే రాదు. ఓకేనా, మీరు కన్సిడర్ చేయాల్సింది మెయిన్ ర్యాంక్ 23,181 అనేది మెయిన్ ర్యాంక్. ఆ ర్యాంక్నే మీరు కన్సిడర్ చేయాలి. మరి ఎందుకు ఈ ర్యాంక్స్ ఇచ్చారు? ఈ ర్యాంక్స్ దేనికి అంటే మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక ఐడియా కోసం, అంటే మన పైన ఎంతమంది ఉన్నారు అనే ఒక అనాలిసిస్ కోసం ఈ డీటెయిల్స్ అనేవి ఇస్తారనమాట. సపోజ్ మీకు ఒక కాలేజ్ తీసుకుందాం, ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుందాం. ఆంధ్ర యూనివర్సిటీలో ఒక బ్రాంచ్కి 60 సీట్స్ ఉన్నాయి. ఓకే, సపోజ్ చెప్తున్నా, ఆంధ్ర యూనివర్సిటీలో జస్ట్ 60 సీట్స్ ఉన్నాయి, లేదా 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో 50 సీట్స్ ఉండగా ఒక కేటగిరీకి, ఏ కేటగిరీ మీకు అదిగో చెప్తాను. మీకు అదిగో చెప్తే బాగుంటుంది. ఆ కేటగిరీ పరంగా ఎంత రిజర్వేషన్ ఉంటుంది ఏంటి అనేది మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేసాం. సో మీకు కూడా అప్డేట్ ఇస్తే బాగుంటుంది. మన వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. సో వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుంటుంది అనమాట. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీకి 29% ఉండగా అందులో బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 10% ఉంది. సపోజ్ మనం ఇప్పుడు బీసీఏ డిస్కస్ చేద్దాం. బీసీఏ 7% ఉంది. అంటే సపోజ్ మనకి 50 సీట్స్ ఉన్నాయనుకోండి, మనకి అందులో 7% అంటే ఎంత? 100కి 7 సీట్స్ అంటే 3.5 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో 3 అనుకుందాం. అంటే ఒక కాలేజీలో బీసీఏ కేటగిరీ పరంగా 3 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు చెక్ చేసేటప్పుడు మీ ఆ లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ ఉంది కదా, ఆ కేటగిరీ పరంగా 4,468 ర్యాంక్ వస్తే ఆ 60 సీట్స్కే మీకు 50 సీట్స్కే మీకు 3 సీట్స్ ఉంటే ఒక కాలేజ్లో సపోజ్ 1000 సీట్స్ ఉన్నాయి అనుకోండి. 1000 సీట్స్లో మీకు 70 సీట్స్ అనేవి మీకు ఉంటాయి. సో 70 సీట్స్ అనేవి మీరు అప్లై చేసుకోవాలి. అలా ఎన్ని కాలేజీలు పెట్టుకోవాలి, ఎన్ని కాలేజీలు చూస్ చేసుకోవాలి అనే ఒక అజంప్షన్ కోసం. అండ్ అదేవిధంగా కొంతమంది ఎక్కువ మంది ఒక్కొక్కసారి టాప్ ర్యాంకర్స్ అంటే 10,000 లోపు 20,000 లోపు వచ్చిన వాళ్ళంతా కూడా ఏయూలో కానీ ఎస్యూలో కానీ ఇలా ఉంటారన్నమాట. 2 రీజన్స్ ఉంటాయి. సో ఆ ఎస్యూలో ఉన్నప్పుడు మనకు కొంచెం
మనకి ఏమంటారు కౌన్సిలింగ్ పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. దానికోసమే ఇచ్చారు తప్ప అదే మెయిన్ ర్యాంక్స్ కాదు. మెయిన్ ర్యాంక్ ఏదైతే మెయిన్ ర్యాంక్ అయితే 23,181 ఉందో అదే మెయిన్ ర్యాంక్. ఆ ర్యాంక్ను బేస్ చేసుకొని మీరు కట్ ఆఫ్ ర్యాంక్ సెట్ చేసుకోవచ్చు, ఎవరికి చెప్పాలనుకున్న ఆ ర్యాంక్కి. కాకపోతే మేము మెంటర్షిప్ ద్వారా తీసుకునేటప్పుడు ర్యాంక్ కార్డ్ అయ్యేదానికి దీన్ని బేస్ చేసుకొని కింద ఉన్న ఏరియాని బేస్ చేసుకొని కూడా మేము వెబ్ ఆప్షన్స్ అనేవి పెడుతూ ఉంటాం అనమాట. వెబ్ ఆప్షన్స్ మేము పెట్టమండి. ఆ వెబ్ ఆప్షన్కి సంబంధించిన లిస్ట్, పిఆర్టీ ఆర్డర్ లిస్ట్ అనేది మేము కాలేజ్ పరంగా బ్రాంచ్ పరంగా చేసిస్తాం. దానికోసం ర్యాంక్ కార్డ్ అనేది తీసుకుంటాం. సో మీకు డౌట్స్ క్లియర్ అనుకుంటా కదా. మెయిన్ ర్యాంకే కన్సిడర్ చేస్తారు, చిన్న ర్యాంక్ కింద ఉన్న ర్యాంక్స్ కన్సిడర్ చేయరు. అక్కడ నాకు తక్కువ వచ్చింది కదా అండ్ నా ర్యాంక్ సీట్ వస్తుందా అని అడుగుతూ ఉంటారు. అండ్ చాలామంది మెయిన్ ర్యాంక్ చెప్పకుండా కింద ర్యాంక్ చెప్తూ ఉంటారు. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే లోకల్ ఏరియా పరంగా నాకు మా అబ్బాయికి 16,000 వచ్చింది, నాకు 15,000 వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా మీరు మెయిన్ ర్యాంకే కన్సిడర్ చేసుకోండి. సారీ అండి, పవర్ పోయింది. ఎనీవే మనం కంటిన్యూ చేస్తున్నాం, ఎందుకంటే మనకి వీడియోస్ అనేవి ఇంపార్టెంట్. అండ్ ఏమంటారు బ్యాక్ టు బ్యాక్ జాబ్ ఉన్నా సరే జాబ్ చేసుకుంటూ రిమైన్ టైమ్స్లో ఇట్లా నైట్ టైమ్స్లో వీడియోస్ అనేవి చేస్తున్నాం. సో కొంత కెమెరా లైటింగ్ వల్ల వస్తుందన్నమాట, అర్థం చేసుకోండి. మాకు గేమ్ అని ఫోన్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరికి కూడా మీ అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉన్నాం. చాలామంది ఏంటంటే వీడియో చూడకుండా మాకు కాల్ చేస్తున్నారు, మాకు కొంచెం బాధ వేస్తుంది. సో అలాంటి వారి కోసమే మేము మెంటర్షిప్స్ అనేవి లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే అందరూ అలా ఉంటే మేము ఏం చేయలేం కదా. సో జెన్యూన్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు ఒక గూగుల్ ఫామ్ మనం రిలీజ్ చేస్తున్నాం, కొన్ని వీడియోస్లో ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకి మేమే కాల్ చేస్తున్నాం. ఇప్పటికీ 30 మెంబర్స్కి మేము కాల్ చేసి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళ డౌట్స్ మాత్రమే క్లియర్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి మెంటర్షిప్ కావాలి, ఏమేమి కాలేజ్ చూస్ చేసుకోవాలి తెలియదు అనుకున్న వాళ్ళకి అమౌంట్ తీసుకొని అమౌంట్ ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. 1499 ఛార్జ్ చేస్తాం. సో మీకు వచ్చిన ర్యాంక్కి మీకు కావాల్సిన కాలేజ్ అండ్ మీకు ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి ఏంటి, మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి 1499 అనేది ఛార్జ్ చేస్తాం. సో అమౌంట్ పే చేయగానే మీతో కాల్ మాట్లాడి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి మీకు ఏమేమి బ్రాంచెస్ కావాలో నోట్ చేసుకొని మీకు కౌన్సిలింగ్ వెళ్ళే టైంకి మీకు లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాం. లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా మళ్ళీ మీకు ఒకసారి కాల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ తర్వాత కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్ అలాట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీకు మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాం. అట్లా మీకు ఇంజనీరింగ్ కాలేజ్ అయ్యేంత వరకు మా మెంటర్షిప్ అనేది ఉంటుందన్నమాట. మేము కేవలం 200 మెంబర్స్ మాత్రమే ఈ అకాడమిక్ ఇయర్ మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా, 200 మెంబర్స్కి మెంటర్షిప్ ఇస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ 55 మెంబర్స్కి మేము మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ట్రాన్స్పరెన్సీ ఉండటం మా బాధ్యత. ఇప్పటివరకు గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు 110 మెంబర్స్ గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉండదండి, వేరే వీడియోస్లో ఉంటుంది. ఏ వీడియోలో ఉంటుందని చెక్ చేసుకోండి. మన వీడియోస్ ప్రతి వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి ఆ గూగుల్ ఫామ్ అనమాట. వాళ్ళు ఎవరి దగ్గర మేము అమౌంట్ అనేది ఛార్జ్ చేయం, మేమే కాల్ చేసి వాళ్ళ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాం. గూగుల్ ఫామ్ ద్వారా కూడా 200 మెంబర్స్ని మేము తీసుకుంటాం. 200 మెంబర్స్కి పర్సనల్గా నేనే కాల్ చేసి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అండ్ వాళ్ళు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది గైడ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మా నుంచి మెంటర్షిప్ కావాలనుకుంటే వాళ్ళ ద్వారా కూడా ఉంటుంది. అండ్ అదేవిధంగా మేము కాలేజ్ చూస్ చేసుకుంటాం. మా కాలేజ్ కాదు, అసలు మాకు డౌట్స్ ఉన్నాయి, ఏ బ్రాంచ్ అండ్ ఏ కాలేజ్ పరంగా మాకు లిస్ట్ కాదు, మీతో మేము మాట్లాడాలి అనుకుంటే మేము అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాం. దానికి 599 రూపీస్ ఛార్జ్ చేస్తాం అనమాట. సో 599, 1499 అనేవి సర్వీస్ అనేవి మన దగ్గర ఉంటాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకున్నా సరే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది ర్యాంక్ పరంగా. అండ్ మేము అమౌంట్ పే చేయలేం, మా పరిస్థితి ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి అప్డేట్ చేస్తాం. అండ్ ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి ఏంటి అనేది గైడెన్స్ ఇస్తూనే ఉంటాం. మీరు ఎవరిని అవి చెక్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. సో ఖచ్చితంగా మేము లిస్ట్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాం. వన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత కొన్ని వీడియోస్ కూడా ఇస్తాం అండ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తాం. ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏపీ అండ్ తెలంగాణ పరంగా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ అన్ని అప్డేట్స్ కూడా ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వండి సరిపోతుంది. ఓకేనా, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.